హాయ్ అండి. నేను టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కటింగ్ ఎలాగనేది నేను నేర్పిద్దాం అనుకుంటున్నానండి. ఈజీగాను, అంటే కొలతలు పెట్టేసి ఇట్లాగా అట్లాగా అని కాకుండా ఈజీగా మైండ్లోకి ఎక్కేటట్టు కటింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ బ్యాక్, తర్వాత ఫ్రంట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత నెక్ మోడలు, తర్వాత డీప్ ఎట్లా తీసుకోవాలా, కొలతలు ఎలా తీసుకోవాలా, ఈజీగా బ్లౌజ్ని చూస్తా మనం కటింగ్ ఎట్లా చేసుకోవాలా అనేది నేను వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి. బాగా క్లియర్గాను, అంటే నేను ఫాస్ట్గా పెడుతున్నాను షార్ట్ వీడియోస్లో అన్నీ ఇద్దరు ముగ్గురు అడిగారండి నాకు తెలిసిన వాళ్ళు. అందుకనేసి నేను నిదానంగా బ్యాక్ ఒక వీడియో, ఫ్రంట్ ఒక వీడియో పార్ట్స్ అలాగ తీద్దామని అనేసి అనుకుంటున్నాను. మరి ఎట్లా వస్తుందో ఏమో నాకు తెలియదు. ఫస్ట్ టైము ఇంత వాయిస్ ఇవ్వడం అనేది, అంటే చిన్న చిన్న వంటలు అవి పెడుతున్నాను. కాకపోతే ఈరోజు ఏంటంటే బ్యాక్ సైడ్ కటింగ్ పెడదామని అనుకుంటున్నాను. వాయిస్ ఇద్దామంటే వాయిస్ ఇస్తుంటే ఏమో అంటే స్పీడ్గా అనేది రావడం లేదు. ఎందుకంటే మైక్ లేదు కదండి నా కాడ, అందుకని అనేసి మైక్ నిదానంగా తీసుకుంటాను. ఈ లోపల అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కాకపోతే నేను వీడియో పెడదామని అనేసి అనుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ వరకు ఈరోజు డిజైన్ నెక్ది కాబట్టి ఎట్లా కొలతలు తీసుకోవాలా, బ్లౌజ్ కొలత ఎట్లా తీసుకోవాలా ఈజీగా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎట్లాగా చేస్తే కటింగ్ వస్తుందని అనేసి చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన విద్య టైలరింగ్ అండి. ఏదో నాకు మొత్తం వచ్చని నేను చెప్పట్లేదు, అట్లానే రాదని నేను అనను. నాకు అంటే ఇప్పుడు కొత్త అంతా ట్రెడిషనల్ మారిపోయింది కదండి, చాలా మోడల్స్ డిజైన్స్ అలాగ వస్తున్నాయి కాబట్టి. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా మైండ్లోకి ఎక్కేటట్టు, అబ్బో టైలరింగ్ మనకి ఎక్కట్లేదు మైండ్లోకి అని అనుకునే వాళ్ళకి ఈజీగా చెప్దామని అనేసి అనుకుంటున్నానండి. చూపిస్తాను రండి. అట్లా అనుకునే వాళ్ళకి ఈజీగా కటింగ్ ఎట్లాగా మన ఛానల్లో చూపిద్దాం అనుకుంటున్నామండి. ఈజీగా అంటే ఖాళీగా ఉండే వాళ్ళకి ఇంట్లో టైలరింగ్ వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకునే విధంగా అయినా కానీ చూపిస్తాం అనుకుంటున్నానండి. నేను బ్యాక్ పార్ట్ వరకు ఈరోజు షూట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అనేసి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ వస్తానండి. చూద్దాం రండి ఒకసారి. ముందుగా బ్లౌజు ఆది తీసుకోవాలి. బ్యాక్ ఈ సంఖ నుంచి ఈ సంఖ వరకు తీసుకోవాలి. కొలతలు చూడండి ఎంత ఉందో, 28 ఉంది. 28 ఉంది. 28లో సగం ఎంత? 28లో సగము 14. ఆ 14 ఇక్కడ మనం కొలత తీసుకున్నాము. 14 అంటే 14 తీసుకోవలేదండి. 14 అంటే 13 తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనము క్లాత్ అనేది పట్టుకొని సాగదీస్తాం కాబట్టి కొంచెం లూజ్ అనేది వస్తుంది కాబట్టి 13 తీసుకుంటాము. ఇప్పుడు పొడుగు ఎంత ఉండేదో చూసుకుందాము. బ్లౌజ్ పొడుగు షోల్డర్ కాడ నుంచి కింద నడుము పట్టి దాకా ఎంత ఉందో చూద్దాము. 15 ఉంది. 15 ఉంటే మనం ఇక్కడ మనం ఇక్కడ 15.5 పెట్టుకుందాం. హాఫ్ ఇంచ్ వచ్చి ఖర్చులోకి పోయేదానికి 15 అనేది కరెక్ట్గా మెజర్మెంట్ రావడానికి. చూడండి మెజర్మెంట్ రావడానికి. ఇక్కడ వచ్చి షోల్డర్కి 2.5 తీసుకుంటాము. అంటే మన బ్లౌజ్ ఎంత వెడల్పు దాన్ని బట్టి ఇక్కడ షోల్డర్ అనేది తీసుకోవాలి. 2.5 ఇంచి షోల్డర్కి తీసుకుంటాము. మెడకి షోల్డర్కి అనేది 3 తీసుకుంటాము. 3 తీసుకున్నామంటే అంటే ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క కొలతలు ఉంటాయండి. 3.5 తీసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి 3.5 తీసుకుంటున్నాము. ఇక్కడేమో 15, పొడుగు వచ్చి 15. చూడండి 15 అనేది హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాము.
ఇక్కడ వచ్చి 28 అయితే 14 రావాలైతే 13 తీసుకున్నాం. ఎందుకంటే ఈ సైడ్ అనేది లాగితే లూజ్ అనేది వస్తుంది కాబట్టి 13 తీసుకున్నాము. మనము కుట్టేటప్పటికి సరిపోతుంది. ఇప్పుడు సంక పొడుగు సంక అనేది 6 తీసుకుంటాము. 6 ఇంచులకి తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. తర్వాత వచ్చి ఈ నడుము కొలత పెట్టుకోవాలి. ఈ నడుము అనేది ఆదికి ఈ నడుము పాయింట్ అనేది చూసుకొని ఇక్కడ నడుంది చూడండి, ఇక్కడ 1/2 ఇంచుకి ఖర్చులు పోను, 1/2 ఇంచు ఖర్చులు పోను. ఇక్కడ సంక కాడ నుంచి నడుము కాడ వరకు ఖర్చులు పోను, ఏడ ఒక 1/2 ఇంచు పెంచుకొని ఏడకి పెట్టుకోవాలి, మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదే మార్కింగ్ని మన స్కేల్తో ఇప్పుడు కరెక్ట్గా లైన్ గీసుకుంటాము. లైన్ గీసుకుంటాము. ఇదే లైను ఇట్లా కూడా గీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సైడ్ అనేది కొంచెం క్రాస్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెడల్పు ఇక్కడ రాదు కాబట్టి నడుంకి ఇక్కడ కొంచెం తగ్గించుకుంటాము. చూడండి, ఇదేమో ఖర్చులోకి 1/2 ఇంచ్ వచ్చి ఖర్చులోకి, 1/2 ఇంచ్ వచ్చి ఖర్చులోకి. ఇది లైన్ మార్క్ గీసుకుంటాము. ఇప్పుడు వెనక మెడ అనేది మనం ఇట్లా పెట్టుకొని ఈ రెండింటిని ఈ షోలర్ని ఒక దగ్గరికి పెట్టుకొని ఇదే కొలతని ఇట్లా లాగి పట్టుకొని చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనకి గుర్తు కోసం అనేది మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పట్టుకొని చూడండి, ఇట్లా పట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ అనేది పట్టుకొని ఇక్కడ మనకు 1/2 ఇంచ్ వదిలేం కదా, ఈ 1/2 ఇంచ్ కాడ నుంచి ఇక్కడ పట్టుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇదే కొలతతో కొంచెం కటింగ్ ఖర్చులోకి పోవాలి కదా, అందుకని 1/2 ఇంచ్ వదులుకోవాలి. వాళ్ళకి ఏ నెక్ కావాలనేది మనం ముందు చూసుకోవాలా. రౌండ్ నెక్క, స్క్వేర్ నెక్ అనేది చూడండి, ముందు స్క్వేర్గా గీసుకోవాలి. ముందు స్క్వేర్గా అనేది గీసుకోవాలి. ఇట్లా సంక్ సైడు స్క్వేర్గా గీసుకోవాలా, ఇక్కడ స్క్వేర్గానే గీసుకోవాలా. అప్పుడు మీకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఇదే లెవెల్లోకి పట్టుకొని ఇట్లాగే మార్కింగ్ చూడండి 1/2 ఇంచ్. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచుకి పెట్టుకోవాలి. ఒక ఇంచుకి పెట్టుకొని ఇది డ్రాప్ అనేది కిందకి ఇట్లాగా లైన్ మార్క్ చేసుకోవాలి. రౌండ్కి సంక చూడండి, సంక ఇది మనకి ఎటువంటి కష్టం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చండి కటింగ్ అనేది. ఇప్పుడు ఈ స్క్వేర్ గీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్క్వేర్ నెక్ అనేది గీసాం కదండి, ఇక్కడి నుంచి చూడండి స్క్వేర్ అనేది ఇట్లాగే రానిచ్చుకొని ఇది ఇక్కడి నుంచి ఇదే రౌండ్కి ఇట్లాగా డ్రాప్ చేసుకొని లైట్గా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుంటే రౌండ్ నెక్ అనేది వస్తుంది. మీకు ఇక్కడి నుంచే ఇక్కడికి పలక మేడ అనేది గీసుకోవాలి. స్క్వేర్గా గీసుకున్నాక ఇక్కడి నుంచి డిజైన్స్ ఏదైనా కానీ నెక్ అనేది మార్చుకుంటూ రావచ్చు. స్క్వేర్ అయినా తీసుకోవచ్చు లేదా రౌండ్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా కానీ ఈ మలుపులోనే అనేది తిప్పుకోవచ్చు. మనం ఇక్కడ వాళ్ళకి ఎంత లెంత్ కావాలనేది అంతే పెట్టుకోవాలి. ఇక్కడ ఈ గ్యాప్లోనే మనం ఏదైనా కానీ మెడ అనేది తిప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ కొలతలన్నీ సంక, మెడ, షోలరు, బ్యాక్ పార్ట్ వచ్చేస్తున్నాయి. చూడండి ఇక్కడ ఇదండి బ్యాక్ సైడ్. ఇది మీకు అర్థమైందో లేదో మళ్ళీ నాకు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. నేను ఇదే అండి ఫస్ట్ టైం చేయడము వీడియో, కాకపోతే అన్నీ స్పీడ్గా పెడుతున్నానని అన్నారు, అందుకనే నేను స్లోలో పెట్టాలని అనేసి బ్యాక్ పార్ట్ వరకు పెట్టాను. నెక్స్ట్ టైము ఫ్రంట్ పార్ట్ పెడతాను. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు ఇది అనేది కొంచెం క్రాస్గా ఉండేటివన్నీ కట్ చేసుకొని, నేనైతే ఈజీ మెథడ్లోనే చెప్పాననే అనుకుంటున్నాను. కాకపోతే మీకు ఎట్లా అర్థమైందనేది నాకు అర్థం కావాలి కదండి. అందుకనని మీకు ఏదన్నా మళ్ళీ వీడియో కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను చేస్తానండి. ఇప్పుడు నేను కటింగ్ చూపించింది వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కాబట్టి ఇక్కడ నెక్ అనేది కట్ చేయనండి. ఎందుకంటే ఇదిగోండి వర్క్ బ్లౌజు, ఈ వర్క్ బ్లౌజుకి నెక్ అనేది ఇట్లా వచ్చిందండి. చూడండి వర్క్ బ్లౌజ్కి కటింగ్ అనేది చూపించాను నేను ఇప్పుడు. బ్యాక్ సైడ్ ఎట్లా కొలతలు తీసుకోవాలా ఏంది అని అనేది, అందుకనని నేను నెక్ అనేది కట్ చేయనండి. నెక్స్ట్ వీడియోలో నేను రౌండ్ నెక్ అనేది చూపిస్తాను. కాకపోతే వెనక బ్యాక్ సైడ్ కటింగ్ ఎట్లా అనేది నేను ఇప్పుడు చూపించేదానికి మెజర్మెంట్ ఇచ్చాను. చూడండి, ఇది ఇప్పుడు వర్క్ అనేది నెక్ నేను కట్ చేశానంటే ఈ నెక్ అనేది రాదు. అందుకనే నేను మామూలుగానే రౌండ్గానే తీసాను నెక్. అది మామూలుగా ఈ వర్క్ అనేది కటింగ్ రావాలి కాబట్టి బ్యాక్ అనేది నెక్ కట్ చేయడం లేదు నేను. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను నెక్ అనేది చూపిస్తాను. ఇప్పుడు అర్థమై ఉంటే కామెంట్ చేయండి.